నిన్న అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలులు దాదాపు 2000 మంది పేదవారిని రోడ్డున పడేశాయి. హయత్ నగర్ తట్టి అన్నారం రావినారాయణ రెడ్డి కాలనీ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో దాదాపు 8000 మంది గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. ఇందులో సుమారు 2000 గుడిసెలు భారీ ఈదురుగాలులకు కుప్పకూలాయి. దీంతో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు రోడ్డున పడ్డారు. గుడిసెల్లో ఉన్న నిత్యావసరాలు గాలివానకు కొట్టుకుపోయాయి. బాధితులను సిపిఐ రాష్ట్ర నాయకులు రవీంద్రాచారి, ముఖ్య నాయకులు పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిధిలో ఉన్నటువంటి కుంట్లూరు రెవెన్యూలో 215 సర్వే నెంబర్ నుంచి 224 వరకు ఉన్నటువంటి భూదాన భూమి 100 ఎకరాల భూదాన భూమి. గత సంవత్సరంన్నర క్రితం ఈ భూదాన భూమిలో ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నిరుపేదలందరూ కూడా మరి కూలీ నాలి చేసుకుని బతికే ఆటోలు నడుపుకొని చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి ఇళ్లలో కిరాయిలకుండి అద్దెకుండి చిన్న చిన్న కూలి పనులు చేసుకునేటువంటి నిరుపేదలందరూ కూడా ఇక్కడ పోరాటం చేసి గుడిసెలు వేసుకోవడం జరిగింది. నేటికి దాదాపు సుమారుగా 18 నెలలు కావస్తా ఉంది. మరి ఈ వేసుకున్నటువంటి గుడిసెలకు సిపిఐగా మేము వాళ్ళందరికీ కూడా మరి మద్దతుగా సపోర్టుగా మేము ఉంటున్నాం. అదేవిధంగా ఈ నిన్న ఆదివారం రోజు అందరూ కూడా ఇంటికాడ పిల్లలతోటి గడుపుతున్నటువంటి సందర్భంలో మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అనుకోకుండా గాలితో కూడినటువంటి భారీ మరి వర్షం, గాలి రెండు కూడా రావడం వల్ల మరి వేసుకున్నటువంటి గుడిసెలన్నీ కూడా కుప్పకూలిపోయి అనేక ఇబ్బందులు గత ప్రభుత్వం పెట్టింది. కానీ సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తక్షణం ఇలాంటి పేదల పట్ల ప్రజా సంక్షేమ ప్రభుత్వం పేదల పట్ల ఒక జాలి, ఒక ప్రేమ మరి చూపి వాళ్ళకు న్యాయమైనటువంటి వాళ్ళ యొక్క తల దాచుకోవడానికి ఇంటి సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 18 నెలల నుంచి కూడా మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని చాలా ఎన్నో విధాలుగా మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ మాకు ఉండడానికి ఇల్లు లేని పరిస్థితిలో మేము ఇక్కడ సిటీకి బతకడానికి వచ్చినాం. ఇక్కడ బతకలేని పరిస్థితిలో మేము ఇక్కడ మాకు ఒక గూడు ఉంటే బాగుంటదనే విషయం మీద మాకు ఇచ్చిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి మీద మేము గుడిసెలు వేసుకొని నివసిస్తున్నప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా కనికరం లేకుండా మమ్మల్ని 18 నెలల నుంచి కూడా చాలా కనీసం మా వైపు చూసిన వాళ్ళు లేరు. వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా బతుకుతున్నారు, ఈ పాములల్లా ఈ తేళ్లల్లా వీళ్ళు ఎలా ఉంటున్నారని మా కోసం స్పందించి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. లేకపోగా ఇక్కడి నుంచి వెలగొట్టే ప్రయత్నాలు చాలా మంది చాలా రకాలు చేస్తున్నారు. కానీ మేము ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి లేదు. నిన్న వర్షం వచ్చి పిల్లలు తల్లులు అందరూ కూడా చిన్న చిన్న పిల్లలతోటి ఇక్కడ చాలా అవస్థలు తీస్తున్నారు. ఇంతవరకు కూడా మా కోసం వచ్చి మమ్మల్ని పలకరించి మీకోసం మేమున్నాం, మేము ఇది చేస్తాం అన్న వాళ్ళు లేరు. నిన్న ఎలక్షన్ల వరకు గుర్తొచ్చాం మేము, కానీ ఈ రోజు మా కోసం ఎవరు కూడా స్పందించట్లేదు. దయచేసి ఈ ప్రభుత్వాలకు మేము ఒకటే కోరుకుంటున్నాం. చాలా మంది 1000 మంది ఇక్కడ గుడిసెలు వేసుకొని నానా అవస్థలు తీస్తున్నారు. వాళ్ళ కోసం మీరు స్పందించండి. మా ముందుకు వచ్చి మా కష్టాలు తెలుసుకోండి. మీకు మేము ఉంటాం, మీరు మాకుండండి.